మీరు ఇవాళ ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఇటువంటి సూచనలు కాదమ్మా, ఇంకా ఏమైనా మంచి సూచనలు ఇవ్వండి. మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెంచమని అడగండి, ఇంకా ఎక్కువ చేయమని అడగండి, ఎక్కువ గుళ్ళు కట్టండి, ఎక్కువ చర్చలు కట్టండి, ఎక్కువ మసీదులు కట్టమని చెప్పండి, ప్రభుత్వానికి సూచించండి. అది మీరు చేయాల్సింది. గుళ్ళు కట్టడం తప్పు, టాయిలెట్లు కట్టండి అని చెప్పి సలహాలు ఇచ్చే ప్రయత్నం మీరు చేయొద్దు. మీరు చేసిన ఇక్కడ ఎవరు దాన్ని ఆమోదించేవాళ్ళు లేరు. అలాగే ఇవాళ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాదాయ శాఖకి ఇచ్చేటువంటి నిధులన్నీ భక్తులు సమర్పించేటువంటి నిధులే. ప్రతి ఆలయంలో కూడా భక్తులు ఆదాయంలో 9% నిధుల్ని దేవాదాయ శాఖకి ఇస్తూ ఉన్నారు. ఆ 9% నిధుల్లో వచ్చిన మొత్తాన్ని కొన్ని ఆలయాల పునర్నిర్మాణం, కొన్ని కొత్త ఆలయాల నిర్మాణం, కొన్ని కొత్త ఆగమ కార్యక్రమాలకి, శాంతి హోమాలకి, వీటన్నిటికీ ఖర్చు చేస్తున్నాం. మరి భక్తులు ఇచ్చినటువంటి నిధుల్ని మేము ఎవరికి ఖర్చు పెట్టమంటారో అని అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల పన్నుల విధానం ఉంది. ఇవాళ జిఎస్టీ ఉంది. జిఎస్టీలో దేవాదాయ శాఖ అంతర్భాగం కాదు. దేవాదాయ శాఖ స్వశక్తితో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదాయం అధీనంలో ఉంటుంది. మాకు వచ్చేటువంటి నిధులన్నీ ప్రతి ఆలయంలో వచ్చే ఆదాయంలో 9% నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దేవాదాయ శాఖకి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మాకు నిధులు విడుదల అవుతాయి. అక్కడి నిధులు కూడా భక్తులు ఇచ్చేటువంటి నిధులే తప్ప వేరొకటి కాదు. భక్తులు ఇచ్చే నిధులతో మేము హిందూ సంప్రదాయాలకు కట్టుబడి మేము ఆలయాలు నిర్మిస్తుంటే ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టమనేటువంటి నీ ఉచిత సలహా మేమేమనుకోవాలో మాకు అర్థం కాలేదు. షర్మిలమ్మ, ఆలోచించే, ఇది తగునా నీకు? అలాగే ఇవాళ దళిత వాడల్లో, గిరిజన ప్రాంతాల్లో మేము ఈ ఆలయాలు నిర్మించబోతున్నాం. నేను ముందే చెప్పాను, 10 లక్షల విలువ, 15 లక్షల విలువ, 20 లక్షల విలువతో ఆలయాలు నిర్మిస్తున్నాం. మీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు వద్దంటున్నారు? దీని వెనకేదో ఒక నిగూఢమైనటువంటి మీలో ఒక భావం, ఒక కుసంస్కారం కనబడుతూ ఉంది మాకు. అది మీరే బయట పెడితే మంచిది. మీ ఆలోచన మీరే బయట పెట్టండి. మీరు బయటకు పెట్టలేకపోతే మరొక సందర్భంలో తప్పదు నాకు చెప్పే తీరాలి. ఈ సమాజానికి చెప్పాల్సే వస్తుంది. మీలాగా మేము దాగుడు మూతలాగేటువంటి పార్టీ కాదు ఇది. కూటమి నాయకత్వంలో ఉన్నాం, నిజమే. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురి సమన్వయంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సలహాలు, సూచనలు, కార్యక్రమాలు ఉంటాయే తప్ప ఏదో ఒంటెద్దు పోకడ చేసేటువంటి ప్రభుత్వం మాది కాదు. ఒంటెద్దు పోకడం, మీ అధినాయకుల ఆలోచనలతో అధికార మార్పిళ్ళు ఇక్కడ జరగవు. ఇక్కడ సమిష్టి నాయకత్వం, సమాజం కోరుకున్నటువంటి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకున్నటువంటి సుపరిపాలన అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తూ వస్తుంది. కాబట్టి ఇవాళ మేము అన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం.